నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ వెల్కమ్స్ యూ. ప్రెగ్నెన్సీ 9 నెలల జర్నీలో వచ్చే పలు మార్పులను తెలియజేస్తూ ఈ క్రమంలో వచ్చే పలు సందేహాలకు సమాధానాలను ఇస్తూ వస్తున్నాం. 8వ నెల ప్రెగ్నెన్సీలో ఎదురయ్యే పలు ఇబ్బందుల గురించి గత కొన్ని ఎపిసోడ్స్ లో తెలుసుకుంటున్నారు. డ్యూ డేట్ దగ్గర పడుతుంటే ఏ క్షణంలోనైనా నొప్పులు వస్తాయని అప్రమత్తంగా ఉంటారు గర్భిణీలు, ఆమె కుటుంబ సభ్యులు. ఇక ఇదే సమయానికి కాన్పు నార్మల్ గా అవుతుందా లేదా ఆపరేషన్ పడుతుందా అనే సందేహం మనసులో మెదులుతూ ఉంటుంది. సిజేరియన్ డెలివరీపై అవగాహన ఈ రోజు ఎపిసోడ్లో ప్రత్యేకం. సిజేరియన్ లేదా సి సెక్షన్ అనే మాట మనందరికీ సుపరిచితమైనదే. సహజంగా శిశువుకి జన్మనివ్వడం అనేది ప్రకృతి సహజంగా జరగవలసిందే అయినా కూడా నేడు సి సెక్షన్ లేదా సిజేరియన్ ఆపరేషన్ సంఖ్య ఎక్కువగా ఉంటోంది. శస్త్రచికిత్స ద్వారా చిన్నపాటి ఇన్సెషన్ లేదా కోత చేసి గర్భంలో ఉన్న బేబీని బయటకు తీయడాన్ని సి సెక్షన్ లేదా సిజేరియన్ అంటారు. ఇది నార్మల్ గా డెలివరీ అయ్యే వెజైనల్ బర్త్ కి భిన్నమైనది. సిజేరియన్ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల లేదంటే వారి వారి ఇష్టం మేరకు ఉంటుంది. ఇక సి సెక్షన్ చేయాలనే నిర్ణయం అడ్వాన్స్డ్ గా తీసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు తల్లి శిశువు కండిషన్స్ ని బట్టి సిజేరియన్ అవసరత రావచ్చు. అంటే గర్భిణీలో లేదంటే గర్భస్థ శిశువు కండిషన్ దృష్ట్యా సాధారణంగా అప్పటికప్పుడు ఎదురయ్యే కాంప్లికేషన్స్ అన్నమాట. నేడు ప్రతి 3 గర్భిణీలలో ఒకరికి సిజేరియన్ ఆపరేషన్ అవసరం పడుతోంది. ప్రత్యేకించి కొన్ని కారణాల వల్ల గర్భిణి అలాగే గర్భస్థ శిశువు ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని సి సెక్షన్ చేయాల్సి వస్తోంది. గర్భిణీలలో ఎలాంటి కారణాల వల్ల సిజేరియన్ అవసరం పడవచ్చో తెలుసుకుందాం. నేటి రోజుల్లో అత్యంత సాధారణంగా సిజేరియన్ కేసులను చూస్తున్నాం. ఇందుకు తప్పనిసరి మెడికల్ కండిషన్స్ ఒక కారణమైతే సులువుగా నొప్పులు పడకుండా కనాలనుకోవడం మరో కారణం కావచ్చు. అత్యధిక శాతం సిజేరియన్స్ లో మెడికల్ కండిషన్స్ కారణమవుతుంటాయి. గర్భిణీ తరపు నుంచి ముందస్తుగానే ఆమెకి సిజేరియన్ కావచ్చు అని తెలియచేసే అంశాలు కొన్నుంటాయి. ఉదాహరణకి పెల్విస్ ఆకారం సహజ డెలివరీకి వీలుగా లేకపోవడం. ఈ పెల్విస్ అంటే హిప్ బోన్ అనేది రకరకాల షేప్స్ లో మనం డిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. అదే గైనకాయిడ్ పెల్విస్ అని, ఆండ్రాయిడ్ పెల్విస్ అని, ప్లాటీ పెల్లాయిడ్ పెల్విస్ అని, ఇలాంటి రకరకాల డిస్క్రిప్షన్స్ ఉంటాయి. సో అది ఏ షేప్ ఉంది అన్నది పెల్విస్ బట్టి మనకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉంటుంది అనేది మనం కొద్దిగా ప్రెడిక్ట్ చేయొచ్చు. సో జనరల్గా గైనకాయిడ్ పెల్విస్ అనేది ఫేవరబుల్ పెల్విస్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. సో దీనిలో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా కొద్దిగా మేలిష్ పెల్విస్ అంటే ఆండ్రాయిడ్ పెల్విస్ కానీ, లేదా ఆ పెల్విస్ ఒక అబ్నార్మల్ షేప్, ఒక ఫ్లాట్గా ఉన్న పెల్విస్ కానీ ఉంటే కొద్దిగా సిజేరియన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాగే ప్యూర్గా గైనకాయిడ్ పెల్విస్ అని లేదా ప్యూర్గా ఆండ్రాయిడ్ పెల్విస్ అనేది ఫీమేల్స్లో ఉండడం కొద్దిగా రేరు. ఎక్కువగా ఇవి జనరల్గా కాంబినేషన్స్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఆ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు దానికి ఉండే డయామీటర్స్ని బట్టి, అలాగే బేబీ యొక్క వెయిట్ని బట్టి బేబీ డయామీటర్స్ ఆ పెల్విక్ డయామీటర్స్కి సూట్ అయినాయా, సెట్ అయినాయా లేవా, అంటే ఆ పర్టికులర్ పెల్విస్ ఉన్న డయామీటర్స్లో నుంచి ఈ బేబీ బయటకు వస్తుందా లేదా అనేది మేము అసెస్ చేస్తూ ఉంటాము. ఏదైతే కోత గర్భసంచి పైన పెడుతున్నామో ఆ కోత అనేది ఒకటి క్లాసికల్ సిజేరియన్ స్కార్ అంటూ ఉంటాం. అంటే ఏంటంటే గర్భసంచి పై భాగంలో మనం ఇచ్చే కోత కనుక క్లాసికల్ కోత ఉంటే మాత్రం అది డెఫినెట్ గా నెక్స్ట్ టైం మనం డెలివరీ ప్లాన్ చేస్తున్నప్పుడు అది డెఫినెట్ గా సిజేరియన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి సిజేరియన్ అయ్యుండి మరోసారి ప్రెగ్నెన్సీలో నెలలు నిండిన సమయానికి లేబర్ ఇండ్యూస్ చేయాల్సి వచ్చిన కండిషన్లో కూడా సి సెక్షన్ అవసరం పడవచ్చు. ఇక అత్యంత సాధారణమైన మరో కారణం సెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్. అంటే గర్భస్థ శిశువు తల పెద్దదిగా ఉండడం వల్ల ప్రసవ సమయానికి తల్లి పెల్విస్ నుంచి బయటకొచ్చేందుకు వీలు లేని పక్షంలో కూడా సి సెక్షన్ అవసరం పడవచ్చు. ముఖ్యమైన కారణము సిజేరియన్ సెక్షన్ కి ఈ దారి సరిగా లేకపోవడం. దారి అంటే పెల్విక్ బోన్ చిన్నగా ఉండడము, ఆ పెల్విక్ బోన్ కి సరిపడేంత సైజు బేబీ ఇంకా ఎక్కువ ఉండడము,
సో ఈ రెండిటి మధ్యలో సమన్వయం లేకుండా కెఫెలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటామన్నమాట. ఈ కెఫెలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ ఉన్నప్పుడు సిజేరియన్ సెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో డాక్టరు కొన్ని పరీక్షలు చేసి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి ఈ అమ్మాయికి బోన్ సరిగా లేదు, పెల్విక్ బోన్ చిన్నగా ఉంది, బేబీ హెడ్ పెద్దగా ఉంది, పైకే ఉంది అని చెప్పేసి నిర్ధారణ చేసి కెఫెలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ చాలా మేజర్ డిగ్రీ ఉంటే అప్పుడు ఎలెక్టివ్గా సిజేరియన్ సెక్షన్ చేయొచ్చు. సి సెక్షన్స్ నేడు బాగా ఎక్కువ కావడానికి మరో ముఖ్య కారణం గర్భిణీల శరీర బరువు అత్యధికంగా పెరగడం. బిగ్ మామ్స్ గా పిలువబడే ఊబకాయం ఉన్న గర్భిణీల్లో అధిక బరువు కారణంగా పలు ఇతర సమస్యలు వచ్చి పడడం చూడొచ్చు. వీటిలో ప్రధానమైనది జెస్టేషనల్ డయాబెటీస్. బిగ్గర్ మామ్స్ అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మేము 120 కిలోలు 130 కిలోలు ఉన్న మదర్స్. వీళ్ళకి వేరే స్పెషల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఒబేసిటీ వాళ్ళకి హైపర్ టెన్షను, డయాబెటీస్ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత అంత థిక్ అబ్డామినల్ వాళ్ళు మాకు మానిటరింగ్ కూడా లేబర్లో మానిటర్ చేయాలి, ఫీటల్ హార్ట్ ఎలా ఉంది అది చూసుకోవటం కూడా కష్టం. వీళ్ళకి లేబర్లో ప్రాబ్లమ్స్ వచ్చేది, ఇన్ లేబర్ ఫీటల్ డిస్ట్రెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఎనస్థీసియా ఇవ్వాలనుకోండి, సిజేరియన్ చేయాలన్నా కూడా కష్టమే. స్పైనల్ ఎనస్థీసియా ఇవ్వటం కష్టం అవుతుంది, జనరల్ ఎనస్థీసియాకి రిస్క్స్ ఎక్కువ. తర్వాత అబ్డామినల్ వాల్ థిక్గా ఉంటుంది, అదంతా కట్ చేసి లోపలికి వెళ్ళి బేబీని తీసి డెలివరీ చేయటం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. క్లోజర్ కూడా డిఫికల్టీ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా ఒబీస్ పేషెంట్స్, ఒబీస్ మదర్స్ ఆర్ మోర్ అడిషనల్ రిస్క్ ఉందన్నమాట. నార్మల్ పేషెంట్స్కి సిజేరియన్ ఈజ్ రిస్కీ ప్రొసీజర్, దాని మీద ఒబీస్ మదర్స్కి చేయాలంటే ఇంకా కాస్త రిస్క్తో కూడుకుంది. బోత్ ఎనస్థెటిస్ట్కి రిస్కే, ఆబ్స్టెట్రిషియన్స్కి రిస్కే, తర్వాత పోస్ట్ డెలివరీ అయిన తర్వాత బేబీకి నియోనేటల్ కేర్, బేబీకి వచ్చే సమస్యలు కూడా ఎక్కువగానే ఉండొచ్చు. గర్భిణీలకు కనుక కొన్ని ప్రమాదకర యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, ఉదాహరణకి హెర్పీస్, హెచ్ఐవి లాంటివి ఉంటే, అలాంటి కండిషన్స్ లో కూడా సి సెక్షన్ అవసరం పడవచ్చు. డెలివరీ సమయంలో తల్లికుండే ఇన్ఫెక్షన్ బేబీకి రాకుండా ఉండేందుకు ఆయా స్త్రీలలో నార్మల్ అయ్యే అవకాశం ఉన్నా కూడా సిజేరియన్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇది కేవలం బేబీని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి. ఇన్ఫాక్ట్ ఎలెక్టివ్ సిజేరియన్ అంటే నొప్పులు వచ్చే వరకు ఆగకుండా నొప్పులు రాకముందే చేసే సిజేరియన్ ఎలెక్టివ్ సిజేరియన్, ఇలాంటిది ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యాక్టివ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే వైరల్ లీజన్స్ ఓవర్ ద ఎక్స్టర్నల్ జెనిటేలియా ఉన్నప్పుడు, లైక్ హెర్పిస్ ఇన్ఫెక్షన్స్ అంటాము, అలాగే కొన్ని రకాల వైరల్ వార్డ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా జెనిటేలియా పైన, ప్రైవేట్ పార్ట్స్ పైన కొద్దిగా లీజన్స్ అంటే యాక్టివ్గా ఇంకా మానకుండా ఉన్నాయి అన్నప్పుడు, లీజన్స్ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అప్పుడు బేబీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో కూడా మనము సిజేరియన్ సెక్షనే ప్లాన్ చేసుకుంటాము, ఎందుకంటే బేబీకి ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడటానికి. అలాగే మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు రీసెంట్ హెచ్ఐవి అంటే ఎయిడ్స్ అనేది ఏది ఉందో అది కూడా ఎప్పుడైతే బేబీ డెలివరీ అయినప్పుడు కూడా కొద్దిగా ఛాన్సెస్ పొట్టలో ఉన్నప్పుడు కాకుండా అలాగే డెలివరీ అయినప్పుడు కూడా ఛాన్సెస్ బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా సిజేరియన్ సెక్షన్ అన్నట్టు ఒక అనుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో రకరకాల మందులు అంటే యాంటీ రెట్రోవైరల్ అనే మందులు మనకి అవైలబిలిటీ ఉండడం వల్ల మనము ఇలాంటి కేసెస్లో కూడా, హెచ్ఐవి కేసెస్లో కూడా ఈ మధ్య సిజేరియన్ కాకుండా నార్మల్ కూడా చేస్తూ, అలాగే తల్లికి బిడ్డకి కూడా మందులు ఇస్తూ నార్మల్ చేస్తున్న క్షణాలు కూడా ఉంటున్నాయి. సిజేరియన్ చేయాల్సిన అవసరం కొన్ని ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వస్తుంది. గర్భిణీలలో నియంత్రణలో లేని రక్తపోటు, ప్లసెంటల్ అబ్రప్షన్, ఇలాంటి కొన్ని ముఖ్య ఎమర్జెన్సీ కండిషన్. గుర్రపు వాతం లేదా ఎక్లాంప్సియా సమస్య ఉంటే గర్భస్థ శిశువు ఎదుగుదల లోపిస్తుంది. దీన్నే మనం ప్రెగ్నెన్సీలో వచ్చే అధిక రక్తపోటు అని కూడా అంటూ ఉంటాం. ఈ కండిషన్స్ ఉన్న గర్భిణీకి ఉన్న అధిక రక్తపోటు కారణంగా శిశువుకు చేరాల్సిన పోషకాలు చేరకపోవచ్చు. దీనివల్ల బేబీ ఎదుగుదల లోపించడంతో పాటు ఆయా మహిళలకు పలు కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి కండిషన్లో కూడా సి సెక్షన్ అవసరం పడవచ్చు. ఎప్పుడైతే మనం బీపీ చాలా ఎక్కువైపోయి సివియర్ ప్రీ ఎక్లాంప్స్ అంటాం, అలాగే గుర్రపు వాతం అంటే ఎక్లాంప్స్ అంటే ఏంటంటే తల్లికి బీపీ బాగా ఎక్కువైపోయి ఫిట్స్ వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు ఈ ప్రెగ్నెన్సీని మనం తీసేస్తే గానీ తల్లి బ్రతకదు అనుకున్న కండిషన్స్లో మనం బేబీని ఎప్పుడైతే ఇమీడియట్గా డెలివరీ చేయాలి, అది ప్రీటర్మ్ అవనివ్వండి లేదా టర్మ్ అవనివ్వండి, డెలివరీ చేసేయాలి అని అనుకున్నప్పుడు కానీ లోపల ఫ్యాక్టర్స్ మనకి ఫేవరబుల్గా లేవు, అంటే డెలివరీ అవ్వడానికి లోపల
లోపల కండిషన్స్ ఫేవరబుల్గా లేవు, అంటే సర్విక్స్ బాగా చక్కగా లేదు, ఇంకా వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఇమీడియట్గా ఈ టైంలో మనం బేబీ డెలివరీ చేయలేము, చాలా టైం పడుతుంది అనుకున్నప్పుడు కూడా మనం సిజేరియన్ ప్లాన్ చేస్తామే తప్ప పర్సే బీపీ ఉన్నంత మాత్రాన సిజేరియన్ చేయాలని ఏమీ లేదు. ప్లాసెంటా అబ్రప్షన్ అనే మరో మెడికల్ కండిషన్ ఉన్న గర్భిణీలలో కూడా సి సెక్షన్ అవసరం పడవచ్చు. ప్లాసెంటా లేదా మాయ గర్భస్థ శిశువుకి లైఫ్ లైన్ లాంటిది. ఇది బేబీ పుట్టే క్షణం వరకు భద్రంగా ఉండాలి. ఎప్పుడైతే ప్లాసెంటా పాక్షికంగా లేదా పూర్తిగా గర్భసంచి నుంచి విడిపోతుందో అప్పుడు శిశువుకి ప్రమాదం కావచ్చు. ఇలాంటి కండిషన్ కూడా సి సెక్షన్ డిమాండ్ చేస్తుంది. ప్రొలాప్స్డ్ అంబిలికల్ కార్డ్ కండిషన్ ఎదురైనప్పుడు కూడా సి సెక్షన్ అవసరం ఉంటుంది. ఈ పరిస్థితి డెలివరీ టైంకి కాస్త ముందుగా లేదంటే లేబర్ సమయానికి కావచ్చు. బిడ్డ బయటకు రాకముందే బొడ్డుతాడు గర్భిణీ యోని నుంచి జారి పడిపోవడం, అది బయటకు రావడమే కార్డ్ ప్రొలాప్స్. మెంబ్రెయిన్స్ రప్చర్ అయిపోతే గనక ఒక్కొక్కసారి ఊమినీరు పడిపోయింది అనుకోండి, అప్పుడు తల గనక ఫిట్ కాకపోతే లేదా ప్యాసేజ్ సరిగా లేదు అనుకోండి, దారి సరిగా లేదు, అలాంటప్పుడు ఏమవుతుందంటే బొడ్డుతాడు అనేది కిందికి వచ్చేయచ్చు. బొడ్డుతాడు కిందికి వచ్చినప్పుడు అది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయితే కనుక వేగల్ స్టిమ్యులేషన్ అని అవుతుంది. వెంటనే బిడ్డకి హార్ట్ బీట్ తగ్గిపోతుంది అనమాట. వెంటనే డెలివరీ చేయకపోతే కనుక బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ అంటే మనం 10 నిమిషాల లోపలే బిడ్డని వెంటనే డెలివరీ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది చాలా అరుదుగా జరుగుతుంది కార్డ్ ప్రొలాప్స్ అన్నది. ముఖ్యంగాను మ్యాల్ పొజిషన్స్ అంటాం, అంటే తల సరిగ్గా ఫిట్ కానప్పుడు, లేదా ఎదురుకాళ్ళతో ఉన్నప్పుడు, లేదా బేబీ అడ్డంగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు కంపౌండ్ ప్రెజెంటేషన్ ఉంటుంది, లేదా నీరు చాలా ఎక్కువగా ఉంది, ప్రిమెచ్యూర్ బేబీ, ఇలాంటప్పుడు ఈ కార్డ్ ప్రొలాప్స్ అనేది జరగవచ్చు. రప్చర్డ్ యూటెరస్ అనే మరో కండిషన్ కేవలం తల్లికి మాత్రమే కాదు, గర్భస్థ శిశువుకు కూడా ప్రమాదకరమైనదే. ఈ కండిషన్ చాలా అరుదైనది కావడంతో పాటుగా డయాగ్నోస్ చేయడంలో సాధారణంగా జరిగే ఆలస్యం వల్ల తల్లి అలాగే శిశు మరణాలు జరిగే అవకాశం ఎక్కువ. ఇలాంటి కండిషన్ ని కూడా సరిగ్గా ఎస్టిమేట్ చేసి వెనువెంటనే సి సెక్షన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ రప్చర్ యూటరస్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే కొన్ని రకాల కాన్పులు, చాలా కష్టతరమైన కాన్పులు, కొన్ని గంటలు కొన్ని ఊరుల్లో మనం చూస్తుంటాం, చాలా రోజులు ఈ లేబర్లో ఉంటుంటారు. ఎందుకు ఈ డెలివరీ మామూలుగా అవ్వదు అని అంటే వాళ్ళకి కొన్ని రకాల పెల్విక్ ప్రాబ్లమ్స్, అంటే ఆ గర్భసంచిలో ఉన్న బిడ్డ బయటికి రావడానికి అనువైన కారణాలు లేనప్పుడు ఆ యూటరస్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ అవుతూ ఉంటుందో అలా కాంట్రాక్ట్ అయ్యి అది వీక్ అయిపోయి అది ఓపెన్ అయిపోతుంది. దీన్నే మనం అబ్స్ట్రక్టెడ్ లేబర్ అంటూ ఉంటాం. ఇప్పుడు వస్తున్న సఫిస్టికేటెడ్ టెక్నాలజీ వల్ల అవనివ్వండి, లేకపోతే మంచి యాంటీనేటల్ కేర్ అవనివ్వండి, లేకపోతే చక్క డాక్టర్ దగ్గర డెలివరీ చేయించుకోవటం వల్ల అవనివ్వండి, ఇవన్నీ కూడా మనకి రప్చర్ యూటరస్ అనే కండిషన్ మనకి చాలా వరకు తగ్గిపోయింది. కాకపోతే ఇదివరకు ఆల్రెడీ సిజేరియన్ అయ్యి వాళ్ళు నొప్పులు వచ్చిన తర్వాత మన హాస్పిటల్కి రావడానికి చాలా లేట్ చేసేసారు, బాగా యూటరస్ కాంట్రాక్ట్ అయ్యింది అంటే కూడా ఒక్కోసారి ఓపెన్ అయ్యే సూచనలు కానీ ఛాన్సెస్ కానీ ఉంటే గనక మనం ఇదివరకు ప్రీవియస్ సిజేరియన్ అయినప్పుడు కూడా ఎప్పుడు హాస్పిటల్లోనే ఇలాంటి డెలివరీస్ అవ్వాలి. అలాగే క్లాసికల్ సిజేరియన్ స్కార్ అంటే ఎప్పుడైతే కోత మనం గర్భసంచి పై భాగంలో ఇచ్చినప్పుడు కూడా అది నార్మల్గా అవ్వదు. అలాంటి కండిషన్లో కూడా ఈ కట్స్ అనేవి ఓపెన్ అయిపోవటం, అలాగే ప్రీవియస్ మయోమెక్టమీ అంటే ఇదివరకు ఫైబ్రాయిడ్ ఆపరేషన్స్ అవనివ్వండి, లేకపోతే గర్భసంచికి ఉన్న లోపాలను కరెక్ట్ చేసే ఆపరేషన్స్ కూడా నార్మల్ డెలివరీకి ఎప్పుడైతే మనం వదులుతామో అప్పుడు కూడా ఈ కోతలు ఓపెన్ అయిపోయి రప్చర్ యూటరస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నొప్పులు తట్టుకోలేకపోతామని కేవలం సిజేరియన్ మాత్రమే చేయించుకోవాలి అనే అభిప్రాయం తప్పు. అలాగని నార్మల్ మాత్రమే కావాలి అనే గర్భిణీలలో వారి ఆరోగ్య కండిషన్ మేరకు సిజేరియన్ తప్పనిసరి అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అప్పటికప్పుడు సిజేరియన్ చేయాల్సి రావచ్చు. అంటే డ్యూ డేట్ సమయానికి లేబర్ మొదలైనప్పటికీ అది సరిగ్గా ప్రోగ్రెస్ కాకపోతే సి సెక్షన్ చేయాల్సి రావచ్చు. సర్విక్స్ శిశువు బయటకొచ్చేందుకు విచ్చుకోకపోతే, లేదంటే తల్లి లేబర్లో భాగంగా బేబీని పుష్ చేసేందుకు ఎక్కువ వ్యవధి తీసుకుంటున్నా కూడా సి సెక్షన్ చేయాల్సి రావచ్చు. ఫస్ట్ స్టేజ్ అంటే కరెక్ట్గా పెయిన్స్ వచ్చిన దగ్గర నుంచి ఆ సర్విక్స్ అనేది 10 సెంటీమీటర్స్ ఫుల్ డైలేట్ అయ్యే వరకు ఫస్ట్ స్టేజ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అలాగే ఫుల్ డైలేట్ అయినాక బేబీ బయటకు వచ్చేసేయాలి, దాన్ని మనం సెకండ్ స్టేజ్ కింద తీసుకుంటాం. ఈ ఫస్ట్ స్టేజ్లో కూడా కొద్దిగా కాంట్రాక్షన్స్ వస్తూ 3 to 4 సెంటీమీటర్స్ వరకు వచ్చేదాన్ని లేటెంట్ ఫేజ్ అంటాం. ఈ లేటెంట్ ఫేజ్ అనేది జనరల్గా 8 అవర్స్ కంటే ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే యూటరస్ గర్భసంచి బాగా కాంట్రాక్ట్ అవుతుంది, 3 to 4 సెంటీమీటర్స్ వచ్చే వరకు జనరల్గా 8 అవర్స్ అవుతుంది.
అలాగే యాక్టివ్ ఫేస్ అంటే ఈ 4 సెంటీమీటర్స్ నుంచి ఈ సర్వీక్స్ ఎలా డైలేట్ అవుతుంది. జనరల్గా 1.5 to 2 సెంటీమీటర్స్ మనం పర్ అవర్ డైలటేషన్ చూసుకున్నా, లేకపోతే ఒక 2 గంటలు మనం పేషెంట్ అబ్జర్వ్ చేస్తున్నాం, ఈ 2 గంటల్లో కూడా గర్భసించి బాగా కాంట్రాక్షన్స్ వస్తున్నాయి, కానీ లోపల డైలటేషన్ లేదు అన్నా కూడా ఇది కూడా సంథింగ్ అబ్నార్మల్. ఇలాంటి టైంలో మనం అలర్ట్ అవ్వాలి. అంతే తప్ప ఈ ఫిక్స్డ్ టైంలోనే మనం డెలివరీ చేయాలని కాదు, అది డైలటేషన్ బట్టి యూట్రైన్ కాంట్రాక్షన్స్ బట్టి మేము డిసైడ్ చేస్తూ ఉంటాం. అలాగే సెకండ్ స్టేజ్ అంటే ఫుల్ డైలెట్ అయిపోయింది, బేబీ బయటకు రావాలి. సో గర్భసంచి మంచిగా కాంట్రాక్ట్ అయ్యి చక్కటి కాంట్రాక్షన్స్ వస్తున్నాయి అని అంటే ఫుల్ డైలటేషన్ తర్వాత జనరల్గా మల్టీస్ అంటే ఇదివరకు ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళకి 1/2 hour to 1 hourలో డెలివరీ అయిపోతుంది. అదే ప్రైమింగ్ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాక్సిమం 1 to 2 hours డెలివరీ అయిపోవాలి. ఫీటల్ డిస్ట్రెస్ అనే కండిషన్ లో కూడా సి సెక్షన్ చేయాల్సి రావచ్చు. గర్భస్థ శిశువు కండిషన్ ని దృష్టిలో ఉంచుకుని ఈ కండిషన్ లో సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. లేబర్ జరిగే సమయంలో అయ్యే కాంప్లికేషన్ ఇది. ఈ సమయంలో బేబీకి సరైన మోతాదులో ప్రాణవాయువు అందకపోవడం ఇందుకు కారణం. ఇక గడువు ముగిసిన తర్వాత కూడా డెలివరీ కాకపోయిన వారిలో కూడా సి సెక్షన్ అవసరం ఉండొచ్చు. గర్భాశయము ఎలా పనిచేస్తుంది నొప్పులు మొదలైనప్పుడు అన్నది ఎవరు చెప్పలేరు. పవర్స్, ప్యాసింజర్, ప్యాసేజ్ అని 3గా విభజిస్తాం అన్నమాట. ప్యాసింజర్ అన్నదేమో ఇక్కడ బిడ్డ, ప్యాసేజ్ అన్నది తల్లి గర్భాశయం నుంచి యోని ద్వారా వచ్చే రే అన్నమాట. కానీ పవర్స్ అన్నది యూట్రస్ ఎలా పనిచేస్తుందో ఎవరికి తెలిసి చెప్పండి, ఆ టైంలోనే అవుతుంది. మంచి నొప్పులు వచ్చాయనుకోండి, ముఖద్వారం తీర్చుకోవచ్చు, ఈజీగా డెలివరీ అయిపోద్ది. కానీ కొన్నిసార్లు కాదు, ఎంతసేపు అయినా కూడా అది తెరుచుకోదు. అలాంటప్పుడు ఇన్కోఆర్డినేట్ యూట్రైన్ ఎక్షన్ అని ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయవలసి రావచ్చు. ఎందుకంటే ప్రతిసారి గర్భాశయం కంట్రాక్ట్ అవుతున్నప్పుడు, ముడిచిపోతున్నప్పుడు బిడ్డకి రక్తపు ప్రసరణ తగ్గిపోతుంది అనమాట. ఇలాంటప్పుడు ఇన్కోఆర్డినేట్ యూట్రైన్ యాక్షన్ అని లేబర్ పెయిన్స్ వచ్చినా కూడా ఎమర్జెన్సీగా సిజేరియన్ చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో హెల్తీ ప్రెగ్నెన్సీ టిప్ మీకోసం. ఫస్ట్ టైం సిజేరియన్ అప్పుడు రెండోసారి కూడా సిజేరియనా అన్న డౌట్, లేదా ఎప్పుడు సిజేరియనేనా రెండోసారి కూడా అన్న డౌట్ చాలా మంది పబ్లిక్ లో ఉంటుంటుంది. జనరల్ గా ఈ రెండోసారి సిజేరియన్ ఎందుకు అడ్వైస్ చేస్తామంటే బికాస్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ రప్చర్ ఆఫ్ యూట్రస్. అంటే మనం ఏదైతే కోత పెట్టామో యూట్రస్ పైన, ఆ కోత గర్భసంచి కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు ఓపెన్ అయిపోయి తల్లికి బిడ్డకి చాలా ప్రమాదకరంగా తయారవచ్చు. సో ఈ ఒక్క భయంతో జనరల్ గా సిజేరియన్ సెక్షన్ రెండోసారి కూడా అంటూ ఉంటాం. సో అది ఎవరికి విచ్చులుతుంది, ఎవరికి నార్మల్గా విచ్చకుండా ఉంటుంది అనేది ప్రెడిక్ట్ చేయటం అనేది కొద్దిగా కష్టమైన పని. కాబట్టి ఫస్ట్ సిజేరియన్ అప్పుడు రెండోసారి కూడా సిజేరియన్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో సి సెక్షన్ ఆపరేషన్ గర్భిణీలలో ఎప్పుడు అత్యవసరం అవుతుందో చూసాం. ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. సిజేరియన్ లేదా సి సెక్షన్ అంటే ఆపరేషన్ చేసి బేబీని డెలివర్ చేయడం. 9 నెలలు పూర్తిగా నిండిన తరువాత సహజంగా వెజైనల్ బర్త్ ద్వారా శిశువు జన్మించడం కుదరని పక్షంలో సిజేరియన్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇందుకు కారణాలు కేవలం గర్భిణీ మీదనే కాదు, గర్భస్థ శిశువు మీద కూడా ఆధారపడి ఉంటాయి. గర్భిణీలో కొన్ని కారణాలు రికరెంట్ అయితే మరికొన్ని నాన్ రికరెంట్ కావచ్చు. రికరెంట్ కారణాల్లో ప్రధానమైనది పెల్విస్ నిర్మాణంలో ఇబ్బందులు, అలాగే శిశువు బయటకొచ్చే మార్గం సరిగ్గా లేకపోవడం. వీటి వల్ల అసలు నార్మల్ అయ్యే అవకాశం లేనేలేదు కదా. ఇక నాన్ రికరెంట్ కండిషన్స్ లో జెస్టేషన్ సమయంలో వచ్చే అనారోగ్య కారణాలు, ఉదాహరణకి అధిక రక్తపోటు, డయాబెటీస్, మాయ విడిపోవడం, ఇన్ఫెక్షన్స్ మొదలైనవి. ఇవన్నీ కూడా మొదటి ప్రెగ్నెన్సీలో లేకపోయినా రెండవసారి రావచ్చు. మరి సహజంగానే ఇలాంటి కండిషన్స్ లో సి సెక్షన్ చేయాల్సిందిగా సూచిస్తారు వైద్యులు. వీటితో పాటు యుటెరస్ రప్చర్, అలాగే బొడ్డుతాడు జారి పడిపోవడం లాంటి కండిషన్స్ లో కూడా ఎమర్జెన్సీగా సి సెక్షన్ అవసరం పడవచ్చు. ఈ కండిషన్స్ అరుదైనా కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి కండిషన్ ని అత్యంత త్వరగా గుర్తించడం, బేబీని డెలివర్ చేయడం వల్ల మరిన్ని కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇక నొప్పులు మొదలైనా కూడా బేబీ తల పెద్దగా ఉండడం వల్ల బయటకు రాలేకపోతుంటే, అలాగే చాలా ఎక్కువ వ్యవధి పాటు నొప్పులు పడుతూ ఉన్నా కూడా బేబీ బయటకొచ్చే సూచన లేకపోతే కూడా సి సెక్షన్ చేయాల్సి రావచ్చు. గర్భిణి అలాగే గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సి సెక్షన్ అవసరం పడవచ్చు.
జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు సి సెక్షన్ ఆపరేషన్స్ గర్భిణీలకు ఎప్పుడు అవసరం పడతాయో చూశాం కదా. మేమందించిన వివరాలన్నీ కూడా మీకు ప్రెగ్నెన్సీ పట్ల చక్కటి అవగాహన కల్పిస్తున్నాయని ఆశిస్తున్నాం. మరో ఎపిసోడ్లో మరిన్ని వివరాలతో మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.